ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే శివానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. అనుభూతి ప్రకాశంలో ఇవాళ ఒక 25 శ్లోకాల వరకు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏవమాత్మాన ఉత్పన్నం పృథివ్యాద్యపి నాత్మనః పృథగ్వస్తి ఇంత ఆత్మని ఆరోపాత్ ప్రతిభాసతే. మనం ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు కుండ మూకుడు మొదలైనటువంటి వేరే వస్తువులు కావు, అవి ఉత్తి నామములు మాత్రమే. మొన్నే సత్యమైనటువంటిది, మొన్నే అనేటువంటిదే ఉన్నటువంటిది అని మాట్లాడుకున్నాం క్రితం వారం. ఏ విధంగా మను నుండి కుండ మూకుడు అనేటువంటి కార్యాలు ఏర్పడ్డాయో అదే విధంగా పృథివీ మొదలైనటువంటి భూతాలు కూడా ఆత్మ కన్నా వేరు వస్తువులు కావు. మనం పృథివ్యాది పంచభూతాలన్నా, లేకపోతే ఇంద్రియాలన్నా, దేహమన్నా, జగత్తన్నా ఇదంతా కూడా ఆత్మ కన్నా వేరైనటువంటిది కాదు, ఆత్మే. ఆత్మయందు ఆరోపింపబడటం వలన వేరు వస్తువులుగా కనిపిస్తున్నాయి. మన ఆత్మయందు ఆరోపణ చేస్తున్నాం జగత్తు అనేటువంటి దాన్ని. దీన్నే రజ్జు సర్పభ్రాంతి అంటారు. రజ్జునందు సర్పాన్ని ఆరోపణ చేయటం, అలాగే వెండిని సుట్టి యందు ఆరోపణ చేయటం, అలాగే మనం తాడు యందు జలధారని ఆరోపణ చేయటం, అలాగే తాడు యందు పూలమాలని ఆరోపణ చేయటం. ఆరోపణ అంటే యథార్థంగా ఆ వస్తువు అక్కడ లేదు, మన అజ్ఞానం చేత అది అనేటువంటి భ్రాంతి కలగడం. ఇలాగా ఆత్మయందు ఆరోపించబడటం వల్ల వేరు వస్తువులుగా కనిపిస్తున్నాయి. వాటిని వేరే వస్తువులు అంటున్నాం. ఉన్నది ఆత్మ మాత్రమే. జగత్తు అనేటువంటిదంతా ఆరోపణ మాత్రమే, ఆరోపం మాత్రమే. తమ ప్రధానమైనటువంటి అవిద్య యొక్క కార్యమైనటువంటి మాయ నుండి ఈ ఆరోపం పుట్టింది. తమస్సు ప్రధానముగా కలిగినటువంటి అవిద్య అనేటువంటి దాని యొక్క కార్యము, అవిద్య అనేటువంటిది కారణము, అవిద్య యొక్క కార్యము మాయ. మాయ నుండి ఈ ఆరోపణ పుట్టింది. ఇలాంటి ఆరోపణ పుట్టడానికి కారణం మాయ. ఆ మాయకి కారణము అవిద్య. అవిద్య నుండి పుట్టినటువంటి మాయ వల్ల ఈ ఆరోపాలు కలిగాయి. ఇది భ్రాంతి మాత్రమే. యథార్థంగా జగత్తు అనేటువంటిది లేదు. నేహ నానాస్తికించిన సమృత్యో మృత్యుమాప్నోతి యహ నానేవ పశ్యతి అని మనకి బృహదారణ్యక మొదలైనటువంటి శృతుల్లో మృత్యువు నుంచి మృత్యువుకి వెళ్తాడు, అనేకం లేవు, ఎవరైతే అనేకాన్ని చూస్తున్నారో వాళ్ళు మృత్యువుని పొందుతున్నారు అని చెప్తారు. ఉన్నది ఒక్కటే. భ్రాంతి వలన మృత్యువు, ఆత్మజ్ఞానం వలన అమృతత్వము. భ్రాంతిని కానీ మనం ఒకవేళ అలా కొనసాగించినట్టుగైతే మనం మృత్యువులో పడతాం. ఆ భ్రాంతి నుండి మనం బయటకు వచ్చినట్టుగైతే అమృతత్వాన్ని పొందుతాము అని చెప్పారు. ఆత్మలు మూడుగా కనిపిస్తున్నాయండి. కర్త, భోక్త, సంసారి, జీవ అని శృతులు చెప్తున్నాయండి. కర్త, భోక్త, సంసారి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అలాగే కర్త మాత్రమే భోక్త కానటువంటి వాడు ఒకడున్నాడు. కర్త భోక్త కానటువంటి వాడు ఒకడున్నాడు అని మూడు చెప్తున్నారండి. పూర్వపక్షులు చెప్తున్నారు. పూర్వపక్షం చేసేటువంటి వాళ్ళు ఏమిటంటారంటే, లోకంలో కర్త అయినటువంటి వాడు, భోక్త అయినటువంటి వాడు, సంసారి జనన మరణాలని అనుభవించేటువంటి వాడు ఒక జీవుడు ఉన్నాడు, వాడున్నాడు. రెండో వాడు ఏమిటండి అని అంటే, వాడు కర్త మాత్రమే, వాడు అనుభవించేవాడు కాడు అన్నాము. మూడో వాడు కర్త కాడు, భోక్త కాడు అన్నాం. ఈ ఆత్మ ఏ విధమైనటువంటి ప్రమాణాలకు లొంగదు కాబట్టి సిద్ధాంతులు ఏమిటంటారంటే, మీరు చెప్తూ ఉన్నట్టు కర్త అనడానికి ఒక ప్రమాణం లేదు, భోక్త అనడానికి ఒక ప్రమాణం లేదు, సంసారి అనడానికి ఒక ప్రమాణం లేదు, ఈ మూడు లేవు అని చెప్పడానికి ప్రమాణం లేదు. ఎందుకంటే ఆత్మ అప్రమేయమైనటువంటిది, ప్రమాణాలు లేనటువంటిది కాబట్టి
ఆత్మ ఏ విధమైనటువంటి ప్రమాణాలకి లొంగదు కాబట్టి ఈ భిన్నత్వం చెప్పడానికి ఆధారం లేదు. అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. కర్త అయిన జీవుడున్నాడు, భోక్త అయిన జీవుడున్నాడు, సంసారి అయిన జీవుడున్నాడు అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవండి అని ఋషుల యొక్క అభిప్రాయము. ఐతరేయ ఋషి కూడా ఆ విషయాన్నే చెప్పారు అని అంటారు. సద్వస్తుత్యాత్మనస్తత్వం తస్మిన్ భూమ్యాది కల్పనాత్ పృథివ్యాదీని సంతీతి భాసతే తత్తదింద్రియై. అయితే ఆత్మతత్వమే సద్వస్తువు. మీరు ఉపనిషత్తుల్ని మనం చదువుతున్నాం. అన్ని ఉపనిషత్తుల నుండి ప్రతి పర్యాయము కూడా సత్ అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం మాటిమాటికి చెప్పుకుంటున్నాం అనుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద గ్రంథాలను చెప్పుకుంది చాలా సమయం పడుతుంది కాబట్టి అలా మళ్ళీ వాటి జోటికి వెళ్ళను. పృథివ్యాదీని భూతాని భాసతే తత్తదింద్రియై. సద్వస్తు ఆత్మన తత్వం. ఆత్మతత్వం ఏమిటండి? సద్వస్తువే. సత్ అనేటువంటిదే ఆత్మ. దాని యందు భూమి మొదలైనటువంటివి కల్పనలు. తస్మిన్ భూమి ఆది కల్పన. దాని యందు భూమి మొదలైనటువంటివి కల్పనలు మాత్రమే, అంటే ఆరోపణలు మాత్రమే. పృథివ్యాదీని సంతీతి భాసతే, అంటే పృథివ్యాది భూతాలు ఉన్నాయని అనిపిస్తున్నాయి. తత్తదింద్రియై, ఇంద్రియాల చేత ఆ విధంగా చూడబడుతున్నాయి. యథార్థానికి పృథివీ అప్తేజోబాయురాకాశాలనే పంచభూతాలు కల్పనలే, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు కల్పనలే. అన్ని కల్పనలు అయినప్పుడు ఒక కల్పన మరో కల్పన కారణం. యథార్థంగా ఏదీ లేదు. జగత్తు లేదు, పృథివ్యాది భూతములు లేవు, ఇంద్రియములు లేవు. సత్తొక్కటి మాత్రమే ఉన్నది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సద్వస్తువే ఆత్మ, అంటే ఉన్నది ఆత్మ మాత్రమే. ఆత్మ తప్పిస్తే మరేమీ లేవు. పృథివ్యాది భూతములు లేవు, ఇంద్రియాలు లేవు. ఆత్మ ఎందే పృథివ్యాది భూతములు ఆది భౌతికమైనటువంటి ఆరోపణలు. 3 రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఆది భౌతిక ఆరోపణ, ఆది దైవిక ఆరోపణ, ఆధ్యాత్మిక ఆరోపణ. నేను ప్రగతి సాధిస్తున్నాను. ఇప్పుడు అంటే విషయం కాబట్టి మాట్లాడుతున్నాను. మనం శ్రవణం చేసినాం, దేంతో చేసాం? ఇంద్రియాలతో చేసాం. మనం మననం చేసినాం, దేంతో చేసాం? ఇంద్రియాలతో చేసినాం. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము అన్నారు. ధ్యానం దేంతో చేస్తున్నాం? ఇంద్రియాతీతంగా చేస్తున్నాం. మనం ఇంద్రియాలతో ఏ పనులు చేస్తామో అవన్నీ కూడా కల్పనలు అవుతాయి. మనం నేను విన్నాను, ఇది అహంకార విషయం, జడమైనటువంటి అహంకార విషయం. నేను ఆలోచించాను, ఇది జడమైనటువంటి అహంకార విషయం. నేనుని తెలుసుకున్నాను, ఇది అజడమైనటువంటి చిత్తు యొక్క శక్తి. ఇది చిత్తు యొక్క శక్తి అన్నమాట. అంటే పాంచభౌతికమైనటువంటి ఆరోపణలు కొన్ని, వాటిని వికారమైనటువంటి ఇంద్రియాలు ఆధ్యాత్మిక ఆరోపణలు. మనం కళ్ళున్నాయి, ముక్కున్నాయి, నోరున్నది, ఇవన్నీ ఆధ్యాత్మిక ఇంద్రియ విషయాలు అని అంటున్నాం. ఈ ఆధ్యాత్మిక విషయాలు వాటికి సంబంధించినటువంటి కల్పనలే, పృథ్వీ భూతాలకు సంబంధించిన కల్పనలే, వాటి వికారాలు. కాబట్టి ఆది భౌతికములు, ఆది దైవికములు, ఆధ్యాత్మికములు 3 కూడా ఆరోపణలే, ఏవి యథార్థం కాదు. అందుగురించే కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, బుద్ధితో ఆలోచించలేము అని ఎందుకంటున్నామండి? ఆత్మని వినలేము, చూడలేము, మననం చెయ్యలేము, ఆలోచించలేము అని ఎందుకు చెప్తున్నాం? ఇంద్రియాలకి లొంగదు కాబట్టి. ఈ వికారాలు ఇంద్రియాలు వికారాలైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆరోపణలు మాత్రమే. వాటి వికారాలైనటువంటి ఇంద్రియాలు ఆరోపణలు అయితే యథార్థమైనటువంటి ఆత్మయందు ఆరోపింపబడినటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆరోపములు అవన్నీ కూడా భాషించడం అనేది కల్పన మాత్రమే. ఆధ్యాత్మికమైనటువంటి క్రమంలో నేను చాలా ముందున్నాను అంటే నువ్వు చాలా పప్పులో కాలు వేసావు అనమాట. మనం కేనోపనిషత్తులో చెప్పుకున్నాను, నాకు తెలిసింది అనుకున్నటువంటి వాడు తెలియలేదు అన్నాడు. అంటే ఏమిటి?
వాడు నేను ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకున్నాడంటే వాడు ఎక్కడ ఉన్నాడు అనమాట? భ్రాంతిలో ఉన్నాడు. భ్రాంతిలో ఉన్నటువంటి వాడు ఆత్మని దర్శించలేడు. కాబట్టి వాస్తవంగా ఈ ఆది భౌతికములు ఆధ్యాత్మికములు అయినటువంటి ఆరోపణలన్నీ కూడా కల్పనలు మాత్రమే. సౌమ్య సదేవ మగ్రమాసీత్, సత్తు మాత్రమే ఉన్నది. సృష్టికి పూర్వం ఒక సత్తు మాత్రమే ఉన్నది అని చాందోగ్యంలో చెప్తారు. కాబట్టి మనం సత్తు తప్పిస్తే మరేమీ లేదు, ఆత్మ తప్పిస్తే మరేం లేదు, మిగతాదంతా ఆరోపణ మాత్రమే. ఇంద్రియోపాధిక భ్రాంతి అక్షరోధాన్న భాసతే ఇత్యేతద్విశదీకర్తుం యోగో వేదేషు వర్ణ్యతే. ఇంద్రియములు అనేటువంటి ఉపాధులు భ్రాంతి స్వరూపాలు. ఇంద్రియ ఉపాధిక భ్రాంతి, ఇంద్రియములు ఉపాధిగా కలిగినటువంటిది భ్రాంతి. ఇంద్రియాలు అంటే అక్షములు అంటే ఇంద్రియములు. అక్షరోధ అన్న భాసతే, ఇంద్రియాలని మనం కానీ కంట్రోల్లో పెట్టినట్టుగైతే భ్రాంతి అన్నది ఉండదు. కాబట్టే అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కించేటప్పుడు గురువులు ఏం చేస్తారంటే ముందు శ్రవణం చేయమంటారు, తర్వాత మననం చేయమంటారు, తర్వాతను నిధిధ్యాసనం చేయమంటారు. ఎందుకు నిధిధ్యాసనం చేయమంటున్నారు అంటే నువ్వు మెట్లు ఎక్కేటప్పుడు మొదటిదే వదిలేయాలి. పువ్వులు పువ్వుల్లా ఉండిపోతే పళ్ళు రావండి. పువ్వులు కాయలు అవ్వాలి, కాయలు పళ్ళు అవ్వాలి, అప్పుడు మనం వాటిని అనుభవించాలి. అలాగే మనం శ్రవణం మననం అవ్వాలి, మననం నిధిధ్యాస అవ్వాలి. కాబట్టి ఇంద్రియాలు ఉపాధిగా కలిగినటువంటిది భ్రాంతి. ఇంద్రియాలను మనం నిరోధించినట్టుగైతే ఆ భ్రాంతి నశిస్తుంది. అయితే ఈ విషయం చెప్పటానికి వేదాలలో యోగం చెప్పారన్నారు. వేదాల్లో ఏం యోగం చెప్పారా అంటే తర్వాత ఆలోచిద్దాం, అది ఆ విషయాలు చెప్పుకుందాం. ఈ యోగం యోగ శాస్త్రం చెప్పినటువంటి యోగం మాత్రం కాదు. మన యోగ శాస్త్రంలో చెప్పినటువంటి ధ్యాన ధారణ సమాధులు అనేటువంటి యోగం మాత్రం వేదాల్లో చెప్పబడలేదు. వేదాల్లో చెప్పినటువంటి యోగం వేరు, ఆత్మజ్ఞాన యోగము అనేటువంటిది మనము వేదముల ద్వారా తెలుసుకోవాలి. సదాత్మ సదాత్మన పృథగ్భూ సదాత్మన పృథగ్భూత అసద్భూమ్యాదితేన తతు ఆత్మక్షై కార్యకృద్వస్తు మిథ్యై ఏవ అస్యా ఘటవా ఘటాదిరివ ఘటాదివత్ సదాత్మన పృథగ్భూతం అసద్భూమ్యాదితేన తతు భాత్వక్షై కార్యకృద్వస్తు మిథ్యైవ స్యాత్ ఘటాదివత్. అసద్రూపాలైనటువంటి భూమి మొదలైనటువంటివి సత్తు కంటే వేరు. అసద్వస్తువులు ఎప్పుడు సద్వస్తువుల కన్నా వేరు. సద్వస్తువు అంటే ఆత్మ, అసద్వస్తువు అంటే ఇంద్రియములు దేహము మొదలైనటువంటివి. అసద్రూపాలైనటువంటి పృథివీ ఆది పంచభూతములు మొదలైనటువంటివన్నీ కూడా సత్తు కన్నా వేరు. సదాత్మన పృథగ్భూతం అసత్, అసత్ అనేటువంటిది సత్తు కన్నా వేరైనటువంటిది. భూమ్యాది తేన తతు, ఆ అసద్వస్తువు వల్లనే మనకి భూమి మొదలైనటువంటివి ప్రకాశిస్తున్నాయి. అందువలన అసత్తులైనటువంటి భూమ్యాదులు ఇంద్రియముల చేత చూడబడతాయి. ఇంద్రియములు అసద్వస్తువులే, భూమ్యాదులు అసద్వస్తువులే. కాబట్టి ఒకదాని చేత ఒకటి చూడబడతాయి. కార్యము చేసే వస్తువు అంటే కన్ను, దాని చేత దర్శించబడుతున్నటువంటి వస్తువు ఆది భౌతికములు రెండూ ప్రకాశించవచ్చును. ఒకదాన్ని ఇంకోటి తెలుసుకోవచ్చును, దాంట్లో పొరపాటు లేదు. కానీ అవి మిథ్యలే, యథార్థములు కావు. భాత్వక్షై కార్యకృద్ వస్తు, కార్యము చేసేటటువంటి వస్తువు అక్షై ఇంద్రియముల చేతను భాతి ప్రకాశిస్తుంది. ప్రకాశించునుగాక, ఒకవేళ అది ప్రకాశిస్తే ప్రకాశించనండి, ప్రాబ్లం లేదు. కార్యము చేసేటువంటి వస్తువులు ఇంద్రియముల చేత ప్రకాశించవచ్చునుగాక. మిథ్యైవ స్యాత్, అదంతా మిథ్య మాత్రమే, అది యథార్థము కాదు. కుండ మొదలైనటువంటి వాని వలె దర్శనీయములైనటువంటి భూమ్యాదులు ద్రష్టలుగా భ్రాంతిని కలిగించు ఇంద్రియములు రెండూ మిథ్యలే. ఘటాదివత్,
ఘటాధిపత్ అంటే కుండలు మొదలైనటువంటి వాటిలాగా అవి దర్శనీయములైనటువంటి భూమి మొదలైనటువంటివి ద్రష్టలుగా మనకి భ్రాంతిని కలిగిస్తూ ఉన్నటువంటి ఇంద్రియములు రెండూ కూడా మిథ్యలే. ఇంద్రియములు మిథ్యలే, భూమి మిథ్యే. ఎలాగంటే కుండ మొదలైనటువంటి వాటిలాగా యథార్థంగా సత్తు కన్నా వేరైనటువంటి భూమ్యాదులు కానీ ఇంద్రియములు కానీ యథార్థములు కావు. ఈ దృగ్వివేక దృష్ట్యా ఇదం జగద్ ఆత్మ ఇవ నేతరతు ఏవం సత్యాత్మనోన్యత్ కిం వస్తుం అస్తి శంక్యతే. ఈ దృగ్వివేక దృష్ట్యా ఇదం జగత్ ఆత్మ ఇవ నేతరతు. పాంచభౌతికములు కానటువంటి ఇంద్రియములు కానీ పాంచభౌతికములు కానీ ఇంద్రియములు కానీ యథార్థములు కావు. ఈ జగత్తంతా కూడా యథార్థము కాదు. ఈ దృగ్వివేక దృష్ట్యా ఇలా మనం ఆలోచించినట్టుగైతే ఇదం జగత్, ఈ జగత్తంతా ఆత్మైవ, ఆత్మే, నా ఇతరత్, ఇంకొకటి కాదు. ఆత్మ మాత్రమే ఈ జగత్తు. జగత్ అనేటువంటిది వేరేగా లేదు. పృథివీ ఆది పంచభూతములు లేవు, ఇంద్రియములు లేవు. అది మనం తెలుసుకోవాలి. అంటే మనం దేన్ని తెలుసుకోవాలండి? ఏది లేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏవం సత్యాత్మనః అన్యత్ కిం వస్తుం అస్తి శంక్యతే. అన్యత్ వస్తువు అంటే ఇంకొక వస్తువును అస్థితి ఉన్నదని కథం శంక్యతే, ఏ విధంగా మీరు అనుమానిస్తున్నారండి? ఏ విధంగా మీరు సందేహిస్తున్నారండి? అసలు ఇంకో వస్తువు లేదు కదండి. అన్యత్ కిం వస్తుం, ఇంకో వస్తువు ఏదైనా ఉన్నదా అసలు లోకల్లో? మరో వస్తువు అంటూ ఏదైనా ఉన్నదా? కథం అస్థితి శంక్యతే, ఎలా మీరు ఉన్నది అని సందేహిస్తున్నారు? ఏవం సత్యాత్మనః, సత్యాత్మనః ఏవం సతి ఆత్మనః, ఈ విధముగా ఆత్మ మాత్రమే ఉంటే, ఆత్మ మాత్రమే ఉన్నది. సత్యాత్మనః అంటే సత్య ఆత్మనః కాదు, ఏవం సతి ఆత్మనః, ఈ విధముగా ఆత్మ మాత్రమే ఉన్నది. వివేకమైనటువంటి దృష్టితో చూసినట్టుగైతే జగత్తు లేదు, ఆత్మ మాత్రమే ఉన్నది. ఆ ఆత్మ మాత్రమే ఉన్నప్పుడు మరొక వస్తువు ఉన్నదని మీరు ఎలాగా అనుమానం పడుతున్నారండి? పాంచభౌతికాలు కానీ ఇంద్రియాలు కానీ యథార్థాలు కావు. ఈ విధమైనటువంటి వివేక దృష్టి చేత ఈ జగత్తంతా కూడా ఆత్మే, ఆత్మ కంటే వేరు కాని కాదు అని ఏ వస్తువు లేదు. ఈ విధంగా ఆత్మ మాత్రమే ఉంటే ఆత్మ కన్నా వేరైనటువంటిది ఇంకొక వస్తువు ఉంది అని ఎలా సందేహిస్తున్నారు? ఏదీ లేదు. ఈ విషయంలో ఇతర ఉపనిషత్తుల్లో చర్చ జరిగింది. ఐతరేయంలో కూడా ద్వైతాన్ని అంగీకరింపజేయడానికి వాదనలు ఉన్నాయి. కానీ తత్వమసి నేతి నేతి ఆత్మైవ ఇదం ఏకమేవ అద్వితీయం బ్రహ్మైవేదం అమృతం నాణ్యదతోస్తి ద్రష్టృ తదేవ బ్రహ్మత్వం విద్ధి మొదలైనటువంటి వాక్యాల వల్ల ఆత్మ ఒక్కటే అని స్పష్టంగా తెలుస్తున్నది. తత్వమసి అది నువ్వే, నేతి నేతి మరొకట్లేదు, ఆత్మైవ ఇదం ఆత్మ మాత్రమే ఇదంతా, ఏకమేవ అద్వితీయం ఒక్కటే ఉన్నది, రెండోది లేదు, బ్రహ్మైవేదం అమృతం బ్రహ్మము మాత్రమే ఉన్నది, అది అమృతము, నాణ్యతతో అస్థి దృష్టు మరొకటి చూసేటటువంటిది లేదు, అదేవ త్వం విద్ధి బ్రహ్మ, అదే బ్రహ్మమని తెలుసుకో అనేటువంటి అనేక వాక్యాలు అనేక ఉపనిషత్తులు కూడా రెండవది లేదు అని చెప్తున్నాయి. కాబట్టి రెండోది ఉన్నది అనేటువంటి సందేహానికి తావు లేదు, అటువంటి చోటు లేదు. అద్వయానంద రూపాత్మ సృష్టే పూర్వమభూత్ యథా తథైవాద్యాపి సంపన్నః బుద్ధ్యా సమ్యక్ వివేకతః. అద్వయానంద రూపాత్మ సృష్టే పూర్వమభూత్ యథా తథైవ అద్యాపి సంపన్నః బుద్ధ్యా సమ్యక్ వివేకతః. మనం ఒక మిస్టర్ బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆలోచించినట్టుగైతే రెండు లేవు అని తెలిసిపోతాయి. అద్వయం రెండవది లేదు. ఆనంద రూపాత్మ ఆనందమే అయినటువంటి ఆత్మ సృష్టికి పూర్వం ఏ విధంగా ఉన్నాదో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నది.
సృష్టికి పూర్వం ఆత్మ ఎలా ఉన్నాదో జగత్తు ఉన్నది అన్న భ్రాంతి కలిగిన తర్వాత కూడా ఆత్మ అలాగే ఉన్నది. బాగుగా బుద్ధితో విచారణ చేస్తే ఈ విషయం తెలుస్తుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనటం వల్ల రెండవది లేదు. అద్వితీయం అద్వయానంద రూపాత్మ. ఆనందమే బ్రహ్మము. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని మంత్రం ఉండడం చేతను విజ్ఞానము ఆనందము బ్రహ్మము కాబట్టి ఆనందమే బ్రహ్మము. రెండవది లేనటువంటి ఆనంద రూపమే బ్రహ్మము. సృష్టికి పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఉన్నది. ఎలా చెప్తున్నారండి మీరు ఈ విషయం? బుద్ధి తావత్ స్వచ్ఛత్వాత్ ఆంతర్యాత్ ఆత్మ చైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి తేన హి వివేకినా అపి ఆత్మాభిమాన బుద్ధి ప్రథమా. ఏమండి? బుద్ధి స్వచ్ఛమైనటువంటిది అవడం చేతను, ఆత్మకి దగ్గరగా ఉండడం చేతను ఆత్మగా భావిస్తారు. ఆ బుద్ధితో విచారణ చేస్తే ఆత్మ తెలుస్తుంది. ఆత్మ అనేటువంటిదే ఉన్నది. సృష్టికి పూర్వము ఆత్మే ఉన్నది. బుద్ధ్యా సమ్యక్ వివేచిత. ఎవరైతే శుద్ధమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలుస్తుంది. ఇత్థం సర్వాత్మకం బ్రహ్మ వివిచ్య పునరప్యసౌ ఏతమేవ స్వమాత్మానం బ్రహ్మ త్వేన వ్యలోకయన్. ఇత్థం సర్వాత్మకం బ్రహ్మ వివిచ్య పునరప్యసౌ ఏతమేవ స్వమాత్మానం బ్రహ్మత్వేన వ్యలోకయన్. ఇప్పుడు ఇత్థం అంటే ఈ విధముగా సర్వాత్మక బ్రహ్మను విచారణము చేసి, సర్వాత్మకం బ్రహ్మ వివిచ్య, సర్వాత్మకమైనటువంటి అన్ని రూపాల్లోని ఉన్నటువంటి బ్రహ్మాన్ని విచారణ చేసి ఈ బ్రహ్మమునే తన యొక్క ఆత్మగా దర్శించాలి. ఏతమేవ స్వమాత్మానం, ఏతం ఏవ ఈ బ్రహ్మమునే స్వమాత్మానం తన ఆత్మగా తెలుసుకోవాలి. బ్రహ్మత్వేన వ్యలోకయన్, తనని తాను బ్రహ్మంగా తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, మనం శ్రవణం చేసినంతసేపు ఎవరో చెప్తున్నారు, మనం వింటున్నాం. మనం మననం చేసినప్పుడు ఏదో ఒక విషయం ఉన్నది, మనం మననం చేస్తున్నాం. మనం నిధిధ్యాసనం చేసేటప్పుడు ఏదో ఒక విషయము లేదు, ఎవరో చెప్పిన వాళ్ళు లేరు. నువ్వే ఉన్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే అంతా నువ్వే. నువ్వు కానటువంటిది ఏదీ లేదు. అందువల్ల సర్వాత్మక బ్రహ్మను విచారణ చేసి ఈ బ్రహ్మమునే తన యొక్క ఆత్మగా దర్శించాలి. అంటే పరబ్రహ్మము ప్రత్యక్ బ్రహ్మము ఒక్కటే. తన శరీరమునందు ఉన్నటువంటి బ్రహ్మము పరబ్రహ్మము అని మనం చెప్తున్నది ఒకటే. వైకుంఠంలో బ్రహ్మం లేదు, కైలాసంలో బ్రహ్మం లేదు, సత్యలోకంలో బ్రహ్మం లేదు. ఎక్కడుందిరా? నీలోనే ఉన్నది. నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకో. ఏతమేవ స్వమాత్మానం బ్రహ్మత్వేన వ్యలోకయన్, దాన్నే బ్రహ్మంగా తెలుసుకో. యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృది స్థితా అధమత్యః అమృతః భవతి అత్ర బ్రహ్మ సమస్మృతే అని నిష్కాములు అమృతత్వాన్ని పొంది ఇక్కడే బ్రహ్మాన్ని పొందుతున్నారు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. నిష్కాములైనటువంటి వాడు, ఎటువంటి కోరికలు లేనటువంటి వాళ్ళు, ఆత్మకాములైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇక్కడే దేహంతో ఉండగానే, శరీరంతో ఉంటూ ఉండగానే సదేహముక్తినే పొందుతున్నారు, ఆత్మని పొందుతున్నారు. ఆత్మానం చేద్ విజానీయాద్ అయమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనుడి చేత ఆత్మయే బ్రహ్మం, అది నేనే, ఆత్మ అనేటువంటిది నేనే, అదే బ్రహ్మం అని తెలిసినటువంటి వాడు దేనికోసం శారీరకమైనటువంటి బాధపడతాడండి? ఏమంటే అలా వీధి వెళ్ళారండి, ఈ వీధి వెళ్ళారండి, ఆ కోవిలికి వెళ్ళానండి, ఈ కోవిలికి వెళ్ళానండి, అలాగే యజ్ఞం జరుగుతున్నా చూశానండి, ఇక్కడ కళ్యాణం జరుగుతున్నా చూశానండి. ఏమంటే బ్రహ్మం అండి. ఎక్కడ బ్రహ్మం ఉన్నది? బ్రహ్మం అనేటువంటి నీలోనే ఉన్నప్పుడు ఆత్మానంచా చేతి విధానీయాత్, నువ్వు ఒకవేళ కానీ ఆత్మ నేనే అని తెలుసుకున్నటువంటి బ్రహ్మస్వరూపుడు అయితే కిమిచ్చన్ కస్య సంజ్వరేత్, ఎందుకోసం అని చెప్పి ఈ శరీరాన్ని బాధపెట్టి ఎక్కడికో తిరుగుతావయ్యా అంటే దేనికోసమో పొందడు. తానే బ్రహ్మాన్ని తెలిసి
అమృతత్వాన్ని పొందుతాడు. అహంకారశ్చ చిచ్ఛాయ మిథ్యాభూత్మ్యాదివర్తతః చిదాత్మికో అవశిష్టోయం జీవో బ్రహ్మైవ నాపరః. అహంకారము ఆత్మ వాచకమైనటువంటి చిత్తు యొక్క నీడ వంటిది. అహం అంటే ఏమిటండి? అహం 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 ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. అద్వైత గ్రంథం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అయితే అహంకారము చిత్తు యొక్క ఛాయ మాత్రమే, చిత్తు యొక్క జ్ఞానము యొక్క చిత్ స్వరూపము యొక్క నీడ మాత్రమే. అహంకారము భూమ్యాదుల వలె మిథ్య. అహంకారం కూడా యథార్థం కాదు. జీవుడు చిదాత్మకుడై మిగులును అంటే భూమ్యాదివత్ తతః మిథ్యాభూత. మిథ్య అదంతా మిథ్య మాత్రమే. చిదాత్మకో అవశిష్టోయం చిత్తు మాత్రమే మిగులుతుంది. అంటే చిత్తు మాత్రమే ఆత్మస్వరూపంగా చిదాత్మకుడై మాత్రమే జీవుడు మిగులుతాడు. జీవుడు అనేటువంటి వాడు ఎలా మిగులుతాడంటే చిత్ స్వరూపంగా మాత్రమే మిగులుతాడు. ఆభాస రూపమైనటువంటి అహంకారం నశించిపోతుంది. చిత్తు ప్లస్ ఆభాస చిదాభాస, చిదాభాసలో ఆభాస నశించిపోతే చిత్తైనటువంటి ఆత్మ మాత్రమే మిగులుతుంది. అందువలన జీవుడే బ్రహ్మము. జీవుడు బ్రహ్మము కన్నా ఇతరము కాడు. జీవుడే బ్రహ్మము, జీవుడు బ్రహ్మం కన్నా వేరు కాదు. అధిష్టానాంశ సంయుక్తం భ్రమాంశం అవలంబతే యదా తదాహం సంసారీత్యేవం జీవో అభిమన్యతే. కూటస్థమైనటువంటి చైతన్యము చిదాభాస. ఈ రెండు తన రూపాలని భావించినటువంటి జీవుడు సంసారి. కూటస్థమైనటువంటి చైతన్యము చిదాభాస రెండు నేనే అనుకున్నటువంటి వాడు సంసారంలో ఉన్నాడు. భ్రమాంశ తిరస్కారాద్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే. భ్రమ అంశాన్ని విడిచిపెట్టి అంటే ఆభాసని విడిచిపెట్టి చిత్తును మాత్రమే గ్రహిస్తే అసంగ బ్రహ్మస్వరూపుడు, కూటస్థ బ్రహ్మస్వరూపుడు. అందువలన ఛాయారూపమైనటువంటి ఆభాస అయినటువంటి అహంకారం నశించిపోతే జీవుడే బ్రహ్మము అని తెలుస్తుంది. యథాశాస్త్రం వివిచ్య యథం ప్రత్యక్ దృష్ట్యా చిదాత్మనః సాక్షాత్కార బ్రహ్మత్వం జీవ శాంత్యాది సంయుతః. శాస్త్రబద్ధంగా విచారణ చేసి ప్రత్యక్ దృష్టి వలన చిదాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి. మనం ఏది నేర్చుకున్నప్పుడైనా శాస్త్రత ఆచార్యత అని భగవత్పాదులు వారు కూడా చెప్తారు. శాస్త్రబద్ధంగా విచారణ చేయాలి. ముందు మనం వెళ్తూ ఉన్నప్పుడు వాగ్బ్రహ్మం ద్వారా వెళ్ళాలి. ఆ వాగ్బ్రహ్మం ద్వారా వెళ్ళి ప్రత్యక్ బ్రహ్మాన్ని పరబ్రహ్మంగా చూడాలి. ముందు వాగ్బ్రహ్మము ఓంకారం, దాని ద్వారా ప్రత్యక్ బ్రహ్మాన్ని తెలుసుకున్నాం. నాలోనే ఉన్నాడు బ్రహ్మ అని, వాడిని పరబ్రహ్మం, వాడే పరబ్రహ్మము తర్వాత తెలుసుకున్నాం. శాస్త్రబద్ధంగా విచారణ చేసి ప్రత్యక్ దృష్టి వలన చిదాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి. ప్రత్యక్ దృష్టితో అంటే లోపల దృష్టి పెట్టి ఆ చిదాత్మని మనం సాక్షాత్కరింపజేసుకోవాలి. బ్రహ్మత్వమే జీవుడు. జీవుడు వేరేగా ఒట్లేడు, బ్రహ్మే. శాంతి మొదలైనటువంటి లక్షణాలు కలవాడు. అజ్ఞానాభిమానిత్వాత్ జీవస్థాత్వం అవాదిశం. అజ్ఞాన అభిమానిత్వాత్ మనం జీవుడు 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 అని ఎందుకంటున్నామంటే అజ్ఞానమునందు వారికి అభిమానం ఉండడం చేతను వాడిని జీవుడుగా చెప్తున్నాము. అజ్ఞానో అభిమానమే జీవావస్థ. అజ్ఞాన స్వరూపమైనటువంటి అభిమానమే జీవను యొక్క అవస్థ. జ్ఞానద్వయేన దృష్టేస్మిన్ అజ్ఞానే పరోక్ష అపరోక్ష జ్ఞానాల చేత నశిస్తుంది. ఏమండి? అజ్ఞానాభిమానిత్వాత్ జీవస్థాత్వం అవాదిశం. అజ్ఞానో అభిమానమే, అజ్ఞానం అనేటువంటి అభిమానమే జీవావస్థ. జ్ఞానద్వయము చేత నష్టే అస్మిన్ జ్ఞానే. జ్ఞానద్వయేన రెండు జ్ఞానములు. ఏమిటా రెండు జ్ఞానాలు? పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము. ఆవరణ దోషాలు నశిస్తాయి. పరోక్ష అపరోక్ష జ్ఞానాల చేత అజ్ఞానం నశిస్తుంది, ఆవరణ దోషాలు నశిస్తాయి.
పరోక్ష జ్ఞానంతో నశించేటువంటి నశ్యేత్ అసత్ ఈ అసత్వావృతి హేతుత అసత్వావృతి హేతుత అసత్ అనేటువంటి ఆవృతి ఆవరణము అనేటువంటి హేతువు పరోక్ష జ్ఞానం చేత పోతుంది. అంటే లోకంలో సత్వం ఆవరణము అనేటువంటిది ఒక ఆవరణం, అభానావరణము అనేటువంటిది ఒక ఆవరణం. అసత్వావరణము అనేటువంటి దాని చేతను అసలు పరమాత్మ లేడు, పరబ్రహ్మము లేదు అనే అభిప్రాయం ఉంటుంది. పరోక్ష జ్ఞానం శాస్త్రాలు చదువుకోవటం చేతను పరమాత్మ ఉన్నాడు అన్నటువంటి నమ్మకం కలుగుతుంది. పరోక్ష జ్ఞానంతో నశ్యేత్ అసత్వావృతి హేతుత అసత్వము అనేటువంటి ఆవరణ హేతువులన్నీ కూడా నశిస్తాయి. అపరోక్ష జ్ఞానాత్ నశ్యాహి అభానావృత్తి హేతుత అపరోక్ష జ్ఞానం పరమాత్మని దర్శించడం అనేటువంటి దాని చేతను అంటే గురుకటాక్షం చేతను వైరాగ్య లక్షణం చేతను పరబ్రహ్మాన్ని మనం దర్శించడం చేత అపరోక్ష జ్ఞానం అది అపరోక్ష జ్ఞానం చేతను అభానావృత్తి ప్రకాశించటము లేదు అనేటువంటి ఆవరణము నశిస్తుంది. శాస్త్ర విచారణ చేత కలిగే పరోక్ష జ్ఞానం అసత్వ ఆవరణ దోషాన్ని పోగొడుతుంది. గురుకటాక్షము వైరాగ్యం చేత కలిగేటువంటి అపరోక్ష జ్ఞానము అభానావరణాన్ని నశిస్తుంది. జీవుడే బ్రహ్మ అనేటువంటి ప్రత్యేక దృష్టితో లోపల దృష్టితో చూడబడుతుంది అని చెప్పారు. ఇదమిత్యే అపరోక్షేణ దదర్శేతి వివక్షయా ఇదంద్రనామాభూత్ జ్ఞాని వైయాకరణ దృష్టితః. ఇక్కడ ఇంద్ర శబ్దాన్ని గురించి మనకి చెప్తున్నారు. ఇంద్ర శబ్దాన్ని గురించి చెప్పిన తర్వాత ఒక 2 శ్లోకాల్లో బ్రహ్మ విద్య పూర్తయింది అన్న విషయాన్ని చెప్తారు. ఇదమిత్యపరోక్షేణ దదర్శేతి వివక్షయా ఇదంద్రనామాభూత్ జ్ఞాని వైయాకరణ దృష్టితః. ఇది పరమేశ్వర్యే అని ధాతువుని గురించి చెప్పేటప్పుడు ఇది పరమేశ్వర్యే అని చెప్తారు. ఇందతి ఇది ఇంద్రః అంటే పరమ ఐశ్వర్యము కలవాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు అంటే డబ్బు కలవాడని కాదు, బ్రహ్మస్వరూపుడు అని అర్థం. ఇదంద్ర అనే నామానికి పరోక్ష నామం ఇంద్రుడు. ఇదంద్ర అనేటువంటి నామానికి పేరుకి పరోక్షమైనటువంటి పేరు ఇంద్రుడు. ఇదమనేనా అపరోక్ష విషయము. ఇదము అనేటువంటిది అపరోక్ష విషయం, ఎదురుకుండా కనిపిస్తున్నారు. ఏదో ఇదిగో ఇక్కడే ఉన్నది, ఇదిగో ఇది తీసుకో, ఇదిగో ఇది తీసుకో అన్నటువంటిది ఇదం అనేటువంటిది అపరోక్ష విషయం అంటే ఎదురుకుండా ఉన్నటువంటి విషయం. అపరోక్ష జ్ఞానంతో ఆత్మను దర్శించేటువంటి వాడు జ్ఞాని అయినటువంటి వాడు అపరోక్ష జ్ఞానంతో ఆత్మను దర్శిస్తాడు. అలా దర్శించేటువంటి వాడు అనేటువంటి అర్థంలో ఇదంద్రుడు అనే పేరు వచ్చింది. ఇదంద్రుడు అనే పేరు ఎలా వచ్చిందంటే ప్రత్యక్షంగా పరమాత్మని చూస్తూ ఉన్నటువంటి వాడు అనే అర్థంలో. అపరోక్షంగా, పరోక్షం అంటే కనిపించకుండా ఉన్నది, మనం అనుకుంటున్నాం పరమాత్మ ఉన్నాడు అని. అలా కాదు, ప్రత్యక్షంగా పరమాత్మని చూసినటువంటి వాడు, వాడిని ఇదంద్రుడు అంటారు. ఈ పేరు ఎవరికి కలిగింది? ఎవడూ లేడు. ఇదంద్రుడు అనేటువంటి వాడు జ్ఞానినే ఇదంద్రుడు అంటారు. ఇదంద్రుడు అనేటువంటి పేరు జ్ఞానులకు కలిగింది. విరాట్ రూపాన్ని ఇంద్రునిగా చెప్పడం కూడా బృహదారణ్యకంలో ఉన్నది. కేన ప్రశ్నోపనిషత్తుల్లో కూడా ఇంద్రుడు జ్ఞానిగా చెప్పబడ్డాది. వ్యాకరణ దృష్టితో ఇదంద్ర అనేటువంటి పేరుని ఇంద్రునిగా చెప్పారు. ఇదంద్ర అనేటువంటి దాన్ని వ్యాకరణ దృష్టితో ఇంద్రుడుగా చెప్పారు. ఇది చూచేటువంటి వాడు ఇంద్రః. ఇది అనేటువంటి ధాతువు పరమైశ్వర్యము అనే దాన్ని చెప్తుంది కాబట్టి ఇది పరమైశ్వర్య అనే ధాతువు నుంచి ఇందతి దర్శించేవాడు ఇంద్రః, ఇంద్రుడు, చూచేవాడు ఇంద్రుడు అనే అర్థంలో చెప్పారు. తమింద్రమిత్యాహురణ్యే నామ్న పారోక్ష సిద్ధయే పూజ్యస్య దేవపిత్రాదేహే పారోక్ష్యం నామ హి ప్రియం. ఏమండి, లోకంలో
ఇలా ఇదంధ్రుడు అనేటువంటి వాడిని ఇదంధ్రుడు అనే పిలవకుండా జ్ఞానులందరినీ కూడా ఇదంధ్రులు అంటే ఈ పరమాత్మని చూసిన వాళ్ళు అని పిలవకుండా ఇంద్రుడు అని పిలవడం ఏమిటండి? ఇదంధ్రుడు అంటే ఇదంధ్రుడు అనే పిలవచ్చును కదా. అంటే తమింద్ర ఇత్యాహురణ్యే, ఆ ఇదంధ్రుణ్ణి అంటే జ్ఞానుల్ని ఇంద్రుడు అంటారు. ఎందుకంటారండి? పారోక్ష సిద్ధయే, పరోక్షమైనటువంటి రూపంలో చెప్పటం కోసం. పూజ్యస్య దేవపిత్రాదేహే, గౌరవించదగినటువంటి దేవతల్ని పితృదేవతల్ని అందరినీ కూడా పరోక్షం నామహి ప్రియం, పరోక్షమైనటువంటి పేరుతోనే పిలవాలి. ఇదంధ్రుణ్ణే ఇంద్రుడు అనేటువంటి పేరుతో పరోక్ష నామాన్ని సిద్ధించడం కోసం చెప్తారు. పూజింపదగినటువంటి దేవతల్ని తల్లిదండ్రుల్ని మొదలైనటువంటి వాళ్ళని పరోక్ష నామంతో వాడటమే ఇష్టమైనటువంటి విషయము. శాస్త్రాల్లో ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్య చ శ్రేయస్కామో నగృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయో అని ఒక విషయం ఉంది. స్మృతులు ఇలా చెప్తాయి. తన పేరు కానీ, తండ్రి పేరు కానీ, లేదు గురువు గారి పేరు కానీ, పిసినిగొట్టువాడి పేరు కానీ, పెద్ద సంతానం పేరు కానీ, భార్య పేరు కానీ చెప్పకూడదు. అంటే అందుగురించే ఏదో పేరు కలిగినటువంటి వాడు అహంభో అభివాదయ్యే అని మళ్ళీ పట్టుకు వెళ్ళి ప్రథమ పురుషులో చెప్తాం. ఎందుకంటే ఉత్తమ పురుషులో వాడి పేరు వాడు చెప్పకూడదు. అలాగే తండ్రి పేరు చెప్పకూడదు. అందుగురించి నాన్నగారు అంటారు, వాళ్ళ నాన్నగారి పేరు తెలిసిన. అలాగే గురువు గారిని కూడా పేరు పెట్టి పిలవకూడదు. అలాగే పిసినిగొట్టు వాడిని కూడా పేరు పెట్టి పిలవకూడదు. అలాగే పెద్ద సంతానాన్ని అనుభవించే సాధారణంగా ఇంట్లో ఏదో ఒక మారు పేరు పెట్టి పిలుస్తారు, అసలు పేరు కాకుండా పెద్ద సంతానాన్ని. భార్యను పేరు పెట్టి పిలవకూడదు అని శాస్త్రం. ఉపనామాలతో పిలుస్తారు. పరోక్ష ప్రియాయ వహి దేవాహ అని దేవతలు పరోక్ష ప్రియులు, దేవతలు ప్రత్యక్ష ప్రియులు కారు. పరోక్షంగా ఉంటే వాళ్ళకి ఇష్టం. అనుంచి ఇదంద్ర అంటే ఇంద్రుడికి నచ్చదు, అనుంచి ఇంద్ర అంటే ఇంద్రుడికి నచ్చుతుంది. అనుంచి ఇదంద్రనామాన్ని ఇంద్రనామంగా పిలుస్తారు. పరోక్ష ప్రియమైనటువంటి వాళ్ళు కాబట్టి దేవతలు అని. ఇలా పరోక్ష ప్రియమైనటువంటి విషయాల యందు పేరు మారుతుంది. ఇదంద్రుడు ఇంద్రుడు, జ్ఞానులందరినీ కూడా ఇంద్రస్వరూపములు అంటారు. అయితే పరమేశ్వర స్వరూపత్వాత్ అపి ఇంద్రత్వమిహోచితం సమాప్త బ్రహ్మ విద్యేయం ఉత్తమస్యాధికారిణ. ఇంద్రుడు అంటే పరమేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఈ పేరు అతనికి తగినటువంటిది. పరమేశ్వర స్వరూపత్వాత్, పరమేశ్వర స్వరూపం కాబట్టి ఇంద్రత్వం యహ ఉచితం, పరమైశ్వర్యము కలిగినటువంటి వాడు ఇంద్రుడు అని చెప్పడం తప్పు లేదు, బాగుంది. ఇది పరమైశ్వర్య అనే ధాతువుతో సరిపోతున్నది. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా ఉత్తమాధికారులకి బ్రహ్మ విద్య పూర్తయింది. ఎవరైతే ఉత్తమాధికారులు ఉంటారో వాళ్ళకి బ్రహ్మ విద్యా విషయాలు చెప్పడం పూర్తయింది అన్నారు. ఉపనిషత్తులో ఇంద్రుణ్ణి ఉత్తమాధికారిగా చెప్తారు కాబట్టి ఉత్తమాధికారులకి చెప్పవలసినటువంటి విషయం పూర్తయింది. విరక్తస్య ఉక్త బోధస్యాత్ వైరాగ్యం దోష దర్శనాత్ జన్మైవ ప్రథమో దోష తద్భీభత్సా నిరూప్యతే. ఉత్తమాధికారులకు చెప్పవలసినటువంటి బ్రహ్మ విద్యా విషయాన్ని చెప్పేసిన తర్వాతను ఇప్పుడు దోషాల గురించి చెప్తున్నారు. ఇక్కడ విషయం మనం చెప్పుకోవాలి. ఏమంటే ఉత్తమాధికారులకు చెప్పవలసిన బ్రహ్మ విద్య చెప్పిన తర్వాత ఇక్కడ పుట్టుకలకి సంబంధించినటువంటి దోషాల గురించి ఎందుకు చెప్పడం అండి? ఇవన్నీ ఎందుకు అంటే వారే చెప్తున్నారు. వారు చెప్పిన మాట విందాం. విరక్తస్య ఉక్త బోధస్య, ఎవరికైనా జ్ఞానం కలగాలి అని అంటే, చెప్పబడ్డటువంటి జ్ఞానం కలగాలంటే విరక్తి కావాలి. విరక్తస్య ఉక్త బోధస్యాత్ వైరాగ్యం దోష దర్శనాత్. ఏ దోషాలు తెలిస్తే కానీ మనకు ఆ వస్తువు అక్కర్లేదు అన్న ఆలోచన కలగదు. లోకల్లో సాధారణంగా ఏమిటంటే వైరాగ్యవంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం లేనటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు. జగత్తు యొక్క దోషం తెలిస్తేనే వైరాగ్యం కలుగుతుంది. జగత్తు ఎంత దోషభూయిష్టమైందో మనకి తెలిస్తేనే దాని యందు వైరాగ్యం కలుగుతుంది. పుట్టుక అనేటువంటిదే మొదటి దోషం. జన్మైవ ప్రథమో దోష, పుట్టుక అనేటువంటిది మొట్టమొదటి దోషం. దాని యొక్క భయంకరమైనటువంటి సుగుప్సావహమైనటువంటి స్థితిని నిరూపించడం జరుగుతున్నది.
పుట్టుక అనేటువంటిది ఎంత భీభత్సమైనటువంటిదో, ఎంత జుగుప్సాకరమైనటువంటిదో చెప్తున్నాము. అసలు పుట్టుక, దాని దోషాలు సుదీర్ఘంగా విద్యారణ్యుల వారు వివరించారు. ముందు విద్యారణ్యుల శ్లోకాలని తాత్పర్యాన్ని మనం చూద్దాం. తర్వాత శృతి స్మృతుల ప్రమాణాలని కూడా చూద్దాం. స్వర్గాద్వా నరకాద్వాయం వృష్టిద్వారా న సంస్థిత ప్రవిశ్య పితరం తత్ర గర్భో భవతి రేతసి. జీవుడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వలన స్వర్గము నుండి కానీ నరకము నుండి కానీ అన్నములందు ప్రవేశిస్తాడు. సేచనము ద్వారా, అంటే నీళ్లు జల్లినట్టుగా చిన్న చిన్న చినుకులు పడ్డప్పుడు ఆ చినుకుల రూపంలో, కర్మ రూపంలో ఉన్నటువంటి ఈ జీవుడు అన్నాల్లో ప్రవేశిస్తాడు, అన్నమునందు ప్రవేశిస్తాడు. వృషసేచనే అని ధాతు. వృష్టి ద్వారా అంటే ఇలాగా చిన్న చిన్న చినుకుల్లా పడ్డటువంటి దాని ద్వారా ఆ జీవుడు అన్న విషయాల్లో ప్రవేశిస్తాడు. ఆ విధంగా జీవుడు పూర్వకర్మానుసారమైనటువంటి అన్న వృష్టి నుండి, అంటే అన్నంలో పడ్డటువంటి వృష్టి నుండి తనకు పుత్రత్వం ఇవ్వదగినటువంటి తండ్రిలో ప్రవేశిస్తాడు. అంటే ఆ అన్నాన్ని ఎవరైతే వీడికి తండ్రిగా యోగ్యుడైనటువంటి వాడు ఉన్నాడో వాడు తింటాడు. వాడు తినడం వలన వాళ్ళు ఈ పూర్వజన్మ కర్మల చేతను ఎవడైతే ఇక్కడ పుట్టవలసినటువంటి వాడు ఉన్నాడో వాడు తండ్రిలో ప్రవేశిస్తాడు. రేతస్సుగా మారి వాడు తండ్రి యొక్క వీర్యంగా మారి తండ్రి ద్వారా మాతృగర్భంలో ప్రవేశిస్తాడు, తండ్రి ద్వారా తల్లిలోకి వస్తాడు. తద్రేత పితృదేహస్థం సర్వాంగేభ్య సముత్థితం పితుస్వదేహో గర్భాక్ష దేహశ్చేతి వపుర్ద్వయం. తండ్రి యొక్క సర్వావయవాల్లోనే వ్యాపిస్తాడు. ఆ రేతస్సు అనేటువంటి తేజస్సు తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి రేతస్సు వలన దేహం ఏర్పడుతుంది. అదే తండ్రికి రెండో దేహం. అంటే ఎవడైతే పుట్టవలసినటువంటి వాడు ఉన్నాడో వాడు అన్న రూపంలోకి తండ్రి అయినటువంటి వాడి యొక్క శరీరంలో ప్రవేశించి వాళ్ళలో రేతస్సుగా మారి, ఆ రేతస్సుగా మారినటువంటి వాడు తల్లి గర్భంలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే వాడు తండ్రి యొక్క రెండో రూపము. ఈ తండ్రి యొక్క రెండవ రూపం అది. తల్లి యొక్క గర్భం నుంచి వచ్చినటువంటిది తండ్రికి మొదటి రూపము. తాను తన రేతస్సు ద్వారా భార్య యందు ప్రవేశించినటువంటిది రెండవ రూపము. మొదటిది తండ్రి, రెండవది గర్భరూపం అయినటువంటి దేహము. స్త్రియాం సించతి తద్రేత తత్పుత్రోత్పాదనం పితు పుత్ర రూపేణ తజ్జన్మ పితురాజ్యం స్వయం కృతం. తండ్రి కుమారుణ్ణి కనడం అంటే తన యొక్క రేతస్సు భార్య యందు ఉంచడమే, తన యొక్క వీర్యాన్ని భార్య యందు ఉంచడమే. అది తన రేతస్సు అవటం వలన తండ్రియే కుమారుడుగా పుడతాడు. తండ్రే స్త్రియాం సించతి తద్రేత తత్పుత్రోత్పాదనం పితు పుత్ర రూపేణ తజ్జన్మ. తానే కొడుకుగా పుడతాడు, తానే కొడుకుగా పుడతాడు. పితురాజ్యం స్వయం కృతం. తండ్రి తన దేహంతో చేసుకున్నటువంటిది మొదటి జన్మ. తాను ఒకటవ దేహం నుండి భార్య యందు కల్పించినటువంటిది రెండో దేహం. ఒకటో దేహం తను తల్లిలోంచి రావడం, రెండు తను భార్యలోంచి కొడుకుగా పుట్టడం. ఈ రెండు దేహాలు తండ్రివే. యోషిద్యోనిం ప్రవిశ్యాయం యోషిద్గర్భే స్ఫుటీ భవేత్ యోషిద్వీర్యేణ పుష్టోసో తద్దేహే నైకతాం వ్రజేత్. తండ్రి తన రేతస్సు రూపంలో స్త్రీ యొక్క గర్భాలయంలో ప్రవేశించి ఒక స్ఫుటమైనటువంటి రూపాన్ని పొందుతాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి తండ్రి రూపం ఆ స్త్రీ యొక్క రజస్సుతో బాగా పుష్టి చెందుతుంది. ఆ విధంగా గర్భంలో దేహాన్ని ధరించి తల్లిదండ్రుల యొక్క రేతో రజస్సుల ఏకత్వం వలన కొడుకుగా కాని కూతురుగా కాని మారతాడు. ఇలా మారినటువంటిది రూపం ఎవరిదండి అని అంటే తండ్రిదే అంటారు. అన్యథా ఏనాం స్త్రియం కన్యాత్ గుల్మ వ్యాధి వదాంతర. అన్యథా ఏనాం స్త్రియం హన్యాత్ గుల్మ వ్యాధి వదాంతర స్వాంగవన్నహినస్యేవానాం గర్భం రక్షతి సా తతః. ఆ విధంగా గర్భంలో
దేహం ఏర్పడకపోతే అన్యథా ఒకవేళ కానీ తల్లి గర్భంలో తండ్రి యొక్క రేతస్సు ఒక రూపాన్ని పొందకపోతే హృదయంలో ఎడమవైపు పచ్చగా ఉండేటటువంటి మాంసపు ముద్ద రోగంగా మారిపోతుందట. అంటే గుల్మ వ్యాధి అంటే హృదయంలో ఎడం వైపు ఉన్నటువంటి పచ్చటి మాంసం ముద్ద, ఆ మాంసం ముద్దలో ప్రవేశించేటువంటి రోగంగా మారిపోతుందట. తల్లి కడుపులో కానీ యథార్థంగా గర్భం ఏర్పడకపోతే ఈ వెళ్ళినటువంటి వీర్యము రోగం కింద మారుతుంది, ఆ స్త్రీని చంపివేస్తుంది, తల్లిని చంపేస్తుంది. కాబట్టి ఆమె ఆ గర్భాన్ని తన శరీరంతో సమానంగా నశించకుండా రక్షిస్తుంది. ఆ గర్భం పోకుండా ఆ తల్లి తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ విధంగా తండ్రి స్త్రీ యందు పుత్రుడిగా మారడం రెండో దేహము. తండ్రి భార్య యొక్క కడుపులో కొడుకుగా కాని కూతురుగా కాని మారడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది రెండవ శరీరము. అయితే ఇక్కడ వరకు వారు కొన్ని శ్లోకాల ద్వారా మనకి కొంత విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని గురించి శాస్త్రాల్లో ఏమిటంటే, ఈ విషయంలో తండ్రి పుట్టబోయే పుత్ర రూపంతో దేహంతో కర్మ సంబంధం చేతను ఏకత్వము కలవాడు. సమానమైనటువంటి కర్మలు కలిగినటువంటి వాళ్ళే తండ్రి పుత్రుడుగా ఉంటారు. కాబట్టి తండ్రితో సమానమైనటువంటి కర్మలు కలిగినటువంటి వాడు జ్యేష్ఠ సంతానంగా పెద్ద సంతానంగా ఏర్పడతాడు. ఇరువురి కర్మలు సమానాలు అవటం చేతను తండ్రికి అది రెండవ దేహం. తండ్రికి ఆ తల్లి నుండి పుట్టినటువంటి మొదటి బిడ్డ రెండో శరీరం అన్నమాట. ఛాయా శబ్దమునకు జాయతే అస్యాం పతి పుత్ర రూపేణ అని అర్థం ఉండడం చేతను జాయా జని ప్రాదుర్భావే అనే ధాతువు నుండి రావడం చేతను భార్య యందు తండ్రి కొడుకుగా పుడతాడు కాబట్టి ఆమెకి జాయా అని పేరు. భార్య యందు తండ్రే కొడుకుగా పుడతాడు. పారక్షనే రక్షించేవాడు తండ్రి కాబట్టి పితృ శబ్దం వచ్చింది. తానే తన పుత్రునిగా పుడుతున్నాడు అనటం చేతను వేదాలు ఏమిటి చెప్తున్నాయి? అంగాదంగాత్ సంభవసి ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి వేదవాక్యాలు ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి. అంగాదంగాత్ సంభవసి తండ్రి యొక్క ప్రతి అవయవము నుండి కొడుక్కి కాని పెద్ద కూతురుకి కాని అవయవాలు ఏర్పడతాయి. అలాగే ఆత్మావై పుత్రనామాసి తానే పుత్రుడుగా తల్లి యందు ప్రకాశిస్తున్నాడు. ఈ రెండు వేదాల్లో చెప్పబడ్డటువంటి మాటలు సరిపోతున్నాయి. ఎందుకంటే తానే తన భార్య యందు జ్యేష్ఠ పుత్రునిగా కాని జ్యేష్ఠ పుత్రికగా కాని పుట్టడం జరుగుతున్నది. ప్రతి అకం తండ్రిదే. చిదాభాస అయినటువంటి జీవరూపం అయినటువంటి ఆత్మే పుత్రుడు లేక పుత్రిక. ఈ విషయంలో జ్యేష్ఠుడే ధర్మము రూపం అయినటువంటి సంతానం, పెద్దవాడే ప్రధానమైన సంతానం, మిగతా వాళ్ళు కామ్య సంతానము అంటారు. ఒకసారి భార్య గర్భంలో ప్రవేశించి తాను తన రూపంతో బయటకు వచ్చి తరువాత ఆమె తల్లేవాడికి, ఎందుకంటే తానే ఆమె యొక్క గర్భంలో ప్రవేశించాడు, తానే సంతానంగా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా భార్య కాదు ఆవిడ, అతనికి తల్లే. అందువలన జ్యేష్ఠుడు లేకపోతే జ్యేష్ఠురాలు తప్ప మిగిలిన సంతానం అంతా కూడా కామ్య సంతానం. అంటే మొదట ఒకసారి బిడ్డని పొందిన తరువాత మళ్ళీ ఆ స్త్రీ యందు బిడ్డని పొందకూడదు. ఆ పొందినటువంటి పిల్లలందరూ కూడా కామ్య సంతానం మాత్రమే. మొట్టమొదటి వాడు జ్యేష్ఠుడు మాత్రమే ధర్మ సంతానం. నుంచి పూర్వం నుంచి జ్యేష్ఠుడికే ధర్మాధికారం అంటారు. పితృకర్మలు గట్రా చేయడం జ్యేష్ఠుడే చేయాలి, కనిష్ఠులు చేయకూడదు. కొంతమంది ఈ కాలంలో పెద్దవాడు తండ్రికి చిన్నవాడు తల్లికి, అసలు చిన్నవాడు అనేవాడు లేడు, పెద్దవాడే ఉన్నాడు. చిన్నవాడు వాడు తల్లి కర్మ చేయడం తద్దినం పెట్టడం అన్నటువంటి శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మిగతా సంతానాన్ని అంతటినీ కూడా కామ్య సంతానం అంటారు. ధర్మ సంతానం ప్రథమజ. అందుకోసం ఒక్కడు మాత్రమే సంతానం అవుతాడు. ఎస్మిన్ రుణం సన్నయతి ఏన చానంత్యమస్నుతే సయేవ ధర్మజ పుత్ర కామజాదితరాన్ విదుహు. ఎవరైతే రుణాల్ని తీరుస్తున్నారో, ఎవడైతే తనకి అనంతమైన లోకాల్ని కలిగిస్తున్నాడో వాడే ధర్మమైనటువంటి పుత్రుడు. మిగతా పిల్లలందరూ కూడా కామము వలన కలిగినటువంటి వాళ్ళు మాత్రమే. జ్యేష్ఠేన జాతమాత్రేణ
పుత్రీ భవతి మానవ. పెద్ద సంతానం కలగ్గానే తండ్రి పుత్రవంతుడు లేదా పుత్రీవంతుడు అవుతాడు కాబట్టి, పుత్రికావంతుడు అవుతాడు కాబట్టి మళ్ళీ వాడు భార్య ఎందు సంతానాన్ని పొందకూడదు. అన్ని రుణాలు తీరిపోతాయి కాబట్టి ప్రథమ సంతానం తరువాత పొందబడిన సంతానం అంతా కూడా కామ్య సంతానమే అవుతుంది. ధర్మ్యములు కావు. పున్నాంనో నరకాత్రాయతి ఇది పుత్రః అనేటువంటి మాట తండ్రిని పూర్వులను కూడా తనకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా నరకాది లోకాల నుంచి వాడే రక్షిస్తాడు. ఇదంతా కర్మకాండ విషయం. అజ్ఞానముతో జీవుడు కర్మలను భావించుకొని వాటి ఎందు వేలాడుటకే ఈ పుత్ర విచక్షణ ఉపయోగపడుతుంది. అజ్ఞానంతో జీవుడు కర్మల్ని భావించుకుంటాడు. వాటిలో వేలాడడానికే ఈ కొడుకు అనేటువంటి విషయం పనికొస్తుంది. అందువల్ల పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ అన్న చోట పుత్ర విత్త లోకముల యందు భ్రాంతిని విడిచిపెట్టాలని చెప్పారు. అసలు పెద్ద సమస్య అంతా ఏమిటండి? భార్య, కొడుకు, లేకపోతే కూతురు, డబ్బు. ఇలాగ మనం ఒకే కోరికని 3 రూపాల్లో చూస్తున్నాం. ఈ భ్రాంతి అనేటువంటిది భార్య, కొడుకు, అలాగే ధనం, వీటిలో పడిపోతున్నాం. అలాగే లోకములు, ఆ కొడుకు వల్ల నాకు అనేక రకాలకి ఏమీ కలగవు. అసలు ఈ అవసరం లేదు, ఈ పుత్రుడు అవసరం లేదు. ఈ మూడింటిని వదిలేయమన్నాడు. పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ. ఆ 3 విడిచిపెట్టేయమన్నాడు. ఆ భ్రాంతిని విడిచిపెట్టమన్నాడు. పుత్రేణ అయం లోకః జయః. కొడుకుంటే ఈ లోకాన్ని మాత్రమే జయించడానికి వీలవుతుంది. అది కూడా వాడు సంప్రతి కర్మ చేస్తే మాత్రమే. అవన్నీ అజ్ఞాన విషయాలే. అందువలనే కిం ప్రజయావయం కరిష్యామః, మాకు సంతానం ఎందుకయ్యా, మాకు అక్కర్లేదు, ఇది ప్రవ్రజంతి అని సన్యాస మార్గం వైపు వెళ్ళిపోతున్నారండి, జ్ఞాన మార్గాన్ని పొందుతున్నారండి అని బృహదారణ్యకంలో చెప్పారు. అందువలన ఇదంతా అజ్ఞానం, దుష్టమైనటువంటిది. దీని అందరి భ్రాంతిని మనం విడిచిపెడితేనే ఉత్తమాధికారం వస్తుంది. ఐతరేయుల ఋషులు ఈ విషయాన్ని, ఈ మార్గాన్ని అనుభూతి పొందాలి. ఉత్తమమైనటువంటి మార్గంలో మనం అనుభూతి పొందాలంటే ఈ భార్య, పిల్లలు, ఈ లోకములు అనేటువంటివి అన్నీ కూడా విడిచిపెట్టాలి అని భావించారు. అయితే ఇదంతా ఎందుకండి? విద్యారణ్యుల వారి విషయాలు చెప్పడం ఎందుకు? మన జ్ఞాన విషయాలు చెప్తే చాలు కదా. అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం రోగంతో వెళ్తే డాక్టర్ గారు మందు రాస్తారు. మందులతో పాటు డాక్టర్ గారు ఒక మాట పద్యాలు కూడా చెప్తారు. ఏమిటి తినొచ్చు, ఏమిటి తినకూడదు, ఎలా తిరగాలి, ఎలా తిరగకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ చెప్పకుండా ఓన్లీ మందు రాసేశారు. మనం ఆ మందు వేసుకుంటాం. షుగరు మందు వేసుకున్నాము, శుభ్రంగా 4 లడ్డూలు, 8 చక్కెర పొంగలింత, మైసూర్ పాకులు ఇవన్నీ మింగేసాము. ఏమంటే డాక్టర్ గారు తగ్గలేదండి. తగ్గదండి. ఎందుకు తగ్గదు? వాడు అపత్యాలు చేస్తున్నాడు కాబట్టి. అలాగే ఎవరైనా రోగంతో కానీ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు మందుతో పాటు ఏ విధంగా అయితే ఆహార వ్యవహారాలని చెప్తాడో, అలాగే మనం వైరాగ్యం కావాలి అంటే మనం పుట్టిన పుట్టుక ఎంత నీచమైనటువంటిదో, మనం ఎంత దుష్టమైనటువంటి మార్గంలో భార్య అని, పిల్లలని, ఆ వాళ్ళ యందు డబ్బని, వీటితో సంచరిస్తున్నామో ఇవన్నీ మనకి యథార్థంగా తెలియాలి. వైరాగ్యం కలగాలి అని అంటే శాస్త్రాలు చదవాలి. వైరాగ్యం కలగాలి. ఎలా వైరాగ్యం కలుగుతుంది? ఏదైనా ఇది అనవసరం, ఇది పనికిరాంది అని తెలిస్తే అవతల పారేస్తామండి. ఇంట్లో ఉన్నటువంటి చెత్త మన వాకిట్లో పారేయాలి అని అంటే ఎప్పుడు పారేస్తాం? ఆ చెత్త అంతా పనికిరాదు అని తెలిసినప్పుడు. అలాగే ఈ సంసార బంధానికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం వదులుకోవాల్సి ఉంటుందన్నమాట. వదులుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. గర్భరూపం భర్తృదేహం యతస్సా పాలయత్యతః సాపి భర్త్రా పాలనీయా తద్ ఇష్టాన్నాది వస్తుభిః. భర్త యొక్క దేహాన్ని గర్భరూపంగా స్త్రీ రక్షిస్తున్నది కాబట్టి స్త్రీకి కూడా కావలసినటువంటి ఆహారాదుల్ని భర్త పెట్టాలి. గర్భో విన్మూత్రయో స్థిత్వా దశమే మాసి జాయతే పితాస్మా ఆత్మధియా పుత్రం సంస్కరోతి యథావిధి. వీడు గడుపులో ఉన్నప్పుడు ఏమిటండి, అక్కడ మలమూత్రాల మధ్యన బతుకుతున్నాడు. గర్భో విన్మూత్రయో స్థిత్వ, 10 మాసాల వరకు ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి మలమూత్రాల మధ్యన బతుకుతూ దాంట్లోంచి బయటికి వస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడండి? ఆత్మధియా, తనకున్నటువంటి జ్ఞానంతో పుత్రం సంస్కరోతి, కొడుకుని కాని కూతుర్ని కాని సంస్కారం చేస్తాడు.
పుట్టినటువంటి వాళ్ళకి జాతకర్మ చేస్తారు. జాతకర్మ అంటే పిల్లడు పుట్టగానే తల్లి పిల్లడిని కనగానే, లేకపోతే పుత్రికని కనగానే తండ్రి స్నానం చేసి వెంటనే ఆయన ఆ సూతికా గృహంలోకి తల్లి ఏ చోట అయితే కన్నాదో అక్కడికి వెళ్ళి అక్కడ ఆవాలతో హోమం చేసి ఆ తర్వాతనేమో ఆ తల్లి యొక్క చనుబాలు, కుడి చంటి పాలు ఆ పిల్లడి నోట్లో పెట్టాలి, లేదా పిల్ల నోట్లో పెట్టాలి. కొడుకైతే మంత్రాలతో చేయాలి, కూతురైతే మంత్రాలు లేకుండా చేయాలి. దీన్ని జాతకర్మ అంటారు. ఇది మన బ్రతుకు. అంటే మనం లోపల నానా విధాలైనటువంటి హింసలు అనుభవించి బయటకు వచ్చి ఈ రకమైనటువంటి సంస్కారాల్ని పొందుతున్నాము. ద్వితీయం తజ్జన్మ పుత్రరూపేణ సంస్థితం స్వాదరారబ్ధ దారజఠరాత్ అపి జన్మద్రయం క్రమాత్ స్వాదరాత్ దార జఠరాత్ అపి జన్మద్వయం క్రమాత్. పితుః ద్వితీయం జన్మ, తండ్రికి అది రెండో జన్మ అండి. పుత్ర రూపేణ సంస్థిత, కొడుకుగా పుట్టాడు వాడు. స్వాదరాత్, తన తల్లి గర్భం నుండి పుట్టినటువంటిది ఒకటి. దారజఠరాత్, తల్లి యొక్క గర్భం నుండి పుట్టినటువంటిది రెండోది. జన్మద్వయం క్రమాత్, రెండు జన్మలు. అతిర్జాయాం విశిత్యాదౌ గర్భో భూత్వా స్వమాతరం జాయైవ మాతా సంపన్నేత్యహో సంసార కష్టతాం. తల్లి కడుపులో నుండి పుట్టింది మొదటి జన్మ. తన భార్య యొక్క గర్భమునందే తాను ప్రవేశించి పుత్రుడిగా పుట్టాడు, ఇది రెండో జన్మ. తన భార్య తనకి తల్లి అయింది. ఈ జనన మరణ చక్రంలో సంసారం ఎంత కష్టమో చూడండి. తాను భార్య అనుకుంటున్నటువంటి వ్యక్తే తనకి తల్లి. అంత నీచమైనటువంటిది ఈ దేహ ప్రవేశము. భార్యే తల్లిగా మారినంత కష్టము. దీన్ని విడిచిపెట్టాలి. దీని యందు వైరాగ్యం కలగాలి. ఈ వైరాగ్యం కలగటానికి దీంట్లో ఉన్నటువంటి దోషాన్ని స్పష్టంగా చెప్పడానికి విద్యారణ్యుల వారు ఇంతగా చెప్పారు. లౌకికం వైదికం సర్వం పుత్రేవస్థాస్యతి పిత మృతో దేహాంతరే పుత్రో అన్యయోర్విశతి స్వయం. లౌకికంగా తాను సంపాదించినటువంటి డబ్బుని, ధనకనక వస్తువాహనాల్ని, సంపదల్ని, వైదికంగా తాను చదువుకున్నటువంటి వేదాలు, యజ్ఞాలు, అలాగే ఉపాసనలు అన్నీ కూడా కొడుక్కి అప్పచెప్పేస్తాడు. దీన్ని సంప్రతి కర్మ అంటారు. మొత్తం అంతా వాడి చేతుల్లో పెట్టేస్తారు. అలా కుమారుడికి మొత్తం అంతా కూడా అప్పచెప్పేసి మరో శరీరం కోసం మరొక తల్లి దగ్గరికి వీడు పరిగెడతాడు. మరో తల్లి దగ్గరికి పరిగెడతాడనమాట. అంటే ఇదంతా కూడా సంసార కష్టము. ఇదంతా కూడా సంసారం వల్ల కలిగేటువంటి కష్టము. పుత్ర రూపేణ యజ్జన్మద్వయం పూర్వముదీరితం తదపేక్షం తృతీయం తజ్జన్మ స్యాత్ దేహధారిణ. పుత్రుడిగా రెండో దేహం, తల్లి నుండి పొందినటువంటిది మొదటి శరీరం. ఈ రెండు అయిపోయిన తర్వాత మూడో శరీరం కోసం చనిపోయి మరో దేహాన్ని పొందుతాడు. ఇది మూడో దేహము. ఇలాగా అనేక దేహాలు కలుగుతూనే ఉంటాయి. స్వాదరం, దారజఠరం, తదా పిత్రాంతరోదరం, త్రయ అవసధా యుద్ధం జంతో సర్వస్య జన్మనే. అన్ని రకాలైనటువంటి జంతువులకి కూడా పుట్టుక విషయంలో తన తల్లి గర్భము, తన భార్య గర్భము, అలాగే మరొక తండ్రి గర్భము, ఇలా మూడు వసతి గృహాలు, అంటే తాత్కాలికమైనటువంటి ఆవాసాలు ఉంటాయి. మూడు ఆవాసాలు అన్ని రకాలైనటువంటి జంతువులకు, చావు పుట్టుకలకు చెప్పబడినటువంటి గర్భాలన్నీ తాత్కాలిక వసతి గృహాలు. మనం ఏదో జన్మ, ఏదో పశు పక్షి, ఏదో కీట, అనేక రకాలైనటువంటి గర్భాల్లో ప్రవేశిస్తూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, పోతూ ఉన్నాం. జన్మాని యోని లక్షాణం జంతు చతురశీతిషు ఉత్తమాధమ రూపాన్ని ప్రాప్నోత్యేవ పునః. 84 లక్షల యోనుల్లో 84 లక్షల రకాలైనటువంటి గర్భాల్లో ఏదో గర్భంలో, ఉత్తమ గర్భంలోనో అధమ గర్భంలోనో జన్మలు మాటిమాటికి పొందుతూ ఉంటాడు. ఈ విధంగా భ్రాంతమైనటువంటి జగత్తులో చావు పుట్టుకలు అనేటువంటి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అన్ని జీవులు తిరుగుతూ ఉంటాయి. అధమ జన్మలు జ్ఞానహీనమైనటువంటివి, ఉత్తమ జన్మలు జ్ఞానవంతమైనటువంటివి. పునర్జన్మ లేకుండా ప్రయత్నం చేయాలంటే ఉత్తమ జన్మ కలిగినప్పుడే వీటి యందు వైరాగ్యాన్ని పొంది ఇవన్నీ పనికిరానటువంటివి, ఈ స్వీట్లు తినేస్తే చస్తాను అని తెలుసుకొని స్వీట్లు తినడం మానేయాలి.
అంతే తప్పించి డాక్టర్ గారు మాత్రతోనే బతికేస్తాను, ఎన్ని స్వీట్లు తినేసినా పర్వాలేదు అనుకుంటే ఆ మాత్రలు వచ్చైపోతాయి, ప్రాణము పోతుంది. కాబట్టి మనం ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని చదువుకోవటం వలన, లేకపోతే మననం చేయటం వలన మాత్రమే కాకుండా చాలా దుష్టమైనటువంటి సంసారమునందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. దుష్టత్వం జన్మత ప్రోక్తం స్పష్టం రోగాది దుష్టత విరక్తో బుద్ధవత్ తత్వస్తు ముచ్యతే వామదేవవతు. జన్మాలన్నీ కూడా దుష్టమైనటువంటివి, రోగాలన్నీ దుఃఖాలతో కూడుకున్నటువంటివి. అందువలన వైరాగ్యంతో తత్వజ్ఞానం తెలిసి వామదేవుడి వలె ముక్తుడవాలి. అంటే వామదేవుడు ఏ విధంగా అయితే ముక్తుడయ్యాడో అలా మనం ముక్తులం అవ్వాలి అని అంటే ఈ జన్మల యొక్క దుష్టత్వాన్ని, రోగముల యొక్క దుష్టత్వాన్ని తెలుసుకొని వైరాగ్యాన్ని పొంది మనం ఉత్తమమైనటువంటి మార్గంలో వామదేవుళ్ళ మోక్షాన్ని పొందాలి అని చెప్పారు. స్వస్తి. Thank you.